బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి నిరాడంబరంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం హైదరాబాద్లో కేటీఆర్ నిర్వహిస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్ల, రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపల్లి సత్తయ్య, బొజ్జ వెంకటయ్య, తుమ్మల లింగస్వామి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, కంకనాల వెంకట్రెడ్డి, అల్లి శివశంకర్, మల్లికాంబ, ఉట్కూరు సందీప్ రెడ్డి, పెన్నెం ధనుంజయ, కోట్ల జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదిన సందర్భంగా నల్గొండలో మరి ఈరోజు కేక్ కట్ చేసుకొని మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఏదైతే నీట్లో జరిగిన అన్యాయానికి మరి ఢిల్లీలో బీజేపీ మీద ఏ విధమైనటువంటి శంకారావం విద్యార్థులు పోరాటం చేస్తుండ్రో ఆ విద్యార్థుల పోరాటానికి మద్దతుగా మరి కేటీఆర్ గారు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర దీక్షలో పాల్గొంటున్న సందర్భంలో నల్గొండ నుంచి కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయడం కోసం మరి కేక్ కట్ చేసుకొని బయలుదేరడం కూడా జరుగుతుంది. మరి ఖచ్చితంగా కేటీఆర్ గారి 50 జన్మదినాలు ఒకెత్త అయితే ఇక నుంచి రాబోయే ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి ఉపయోగపడే విధంగా పేద వర్గాలు అదేవిధంగా విద్యార్థులు మరి యువకుల భవిష్యత్తులో బాటలు వేయడానికి కేటీఆర్ గారి పాత్ర ఉంటుందని, ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా మరి అదేవిధంగా పారిశ్రామికంగా మినిస్టర్గా మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిండో మనందరూ కూడా తెలుసు. హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో మేటిగా నిలిపినటువంటి గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. మరి అందుకే ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కేటీఆర్ వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఈ తెలంగాణకు ఒక వజ్రంలాగా రాబోయే భవిష్యత్తులో ఎవరు కూడా ఊహించని తీరులో మరి కేటీఆర్ గారి పాలన ఉండబోతుంది. భవిష్యత్తులో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అటు ఐటీ, అటు పారిశ్రామికంగా, అటు వ్యవసాయంగా, అటు ఇండస్ట్రీల పరంగా మరి అదేవిధంగా అన్ని విధాల మరి ముందుకు తీసుకుపోవడానికి కేటీఆర్ గారి నాయకత్వం ముందుంటుంది. మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో కేసీఆర్ గారిని మరి ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించిండో నిర్మాణం చేసిండో ఆ నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తిగా కేటీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేస్తారనే ప్రగాఢమైనటువంటి మరి నమ్మకం ఈ తెలంగాణ ప్రజలకు యువకులకు ఉన్నది అని ఈరోజు మరి ఒక్కినొక్కాయించి చెప్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఆ భగవంతుని కోరుతున్న ఆయురారోగ్యాలు బాగుండి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయన చేసిన ప్రతి పనికి మరి ఈ తెలంగాణ యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ కూడా మరి సపోర్ట్ చేస్తూ మరి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి నియోజకవర్గాన్ని పాదయాత్రగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ పాదయాత్ర కూడా మనందరూ మద్దతు ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒక కనీస బాధ్యతగా ఆయనకు స్వాగతం పలికి ఆయన యొక్క పాదయాత్రను దిగ్విజయం చేయడానికి మనం అందరం కూడా ముందుండాలని కూడా మరి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.